शङ्करांश भूम शङ्करार्यपीठसद्गुरून् शुद्धसत्त्वभासुरान् सुवर्त्मनीतभूसुरान् सर्वभूतसौख्यदान् क्षमाकरान् यतीश्वरा। ओम गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। शतस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। శ్రీ గురుభ్యో నమః. భగవత్పాదులు రచించిన స్తోత్రాలు ఒక్కొక్కటిగా మనం తీసుకుని చూస్తున్నాము. భగవత్పాదులు ఒక్కొక్క దేవత పైన ఆ స్తోత్రాన్ని అనుగ్రహించి భక్తి మార్గాన్ని స్థాపించి వాళ్ళ ఆస్తికత్వం నాశనం అవ్వకుండా ఉండడానికి చాలా మూల కారణంగా ఉన్నారు మన ఇదికి. అలాంటి చాలా దేవతలు ఒక స్తోత్రాలు ఇంతకుముందు మనం చూసాము. గణేష పంచతంత్రం నుంచి మొదలు పెట్టాము. శివ పంచాక్షర స్తోత్రం, లక్ష్మీ నరసింహ పంచరత్నం చెప్పి అమ్మవారి పైన చూసి, దాని తర్వాత అన్నపూర్ణ స్తోత్రం చూసాము, అచ్యుతాష్టకం చూశాను. ఇలా ఎన్నో స్తోత్రాలు చూసాము. ఇలాంటి దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆ పరమేశ్వరుడు గురించి మాట్లాడడానికి అవకాశం వచ్చింది. కాలభైరవాష్టకం అని, కాలభైరవుడు అనే పరమేశ్వరుడు ఒక అంశం, ఆయన ఒక అవతారం అంశంగా తీసుకుని ఆ కాలభైరవుడు గురించి ఆదిశంకరులు కాశీ క్షేత్రంలో తన ఉన్నప్పుడు భాష్యాలని రాస్తూ ఉంటే, ఇలా ఆయన దేవస్థానానికి కాలభైరవ దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఆ కాలభైరవ దేవస్థానంలో ఈ స్తోత్రాన్ని రచించారు అని ప్రఖ్యాతి. ఇలా ఇక్కడ కాలభైరవ అష్టకం అని చెప్పినట్టు 8 శ్లోకాలు అండి, కానీ వాస్తవంగా చూసారంటే 9 శ్లోకాలు ఉన్నాయి. ఇంతకుముందులో 8 శ్లోకాలు ఉన్న ఒక ఫలశ్రుతి అని. ఇది ఒక స్తోత్రంని గొప్పతనం ఏంటి, దీన్ని చదివితే మనకి ఏం ఫలం వస్తుంది అని చెప్పడం కోసం ఫలశ్రుతి అనే 9వ శ్లోకం. ఇలా మొత్తం 9 శ్లోకాలు కాలభైరవ అష్టకం అని. ఇంతకుముందు చెప్పినట్టు పరమేశ్వరుడు ఒక అవతారము, ఒక అంశముగా మనం కాలభైరవుడిని చూసుకుంటాం. ఇక్కడ శతరుద్ర సంహిత అనే పుస్తకంలో భైరవ పూర్ణరూపో హి శంకరస్య పరమాత్మనః మూఢాస్తం వై న జానంతి మోహిత శివమాయయా అని, ఈ భైరవుడు అని శంకరుడు పరమేశ్వరుడు ఒక అంశమే, అది తెలుసుకోని వాళ్ళు శివమాయలో ఉండి మూఢలైపోయారు అని, ఇలా శివుడు ఒక అంశముని ఇక్కడ ఈ శతరుద్ర సంహితలో చెప్పబడింది. ఈ భైరవ అనే మాటలోనే భీరు అంటే భీతి అని, భయం అనే మాటలో వస్తుంది, అర్థంలో వస్తుంది. అంటే దానివల్ల ఆయన ఈ భక్తుల్ని, శివభక్తుల్ని ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి భయం ఇస్తారు అని ఒక పక్కను, లేదా శివభక్తులకి అభయం ఇస్తారు, ఆ భయం లేకుండా చేస్తారు అని, ఇలా 2 రకాలుగా మనం అర్థం చెప్పొచ్చు. భైరవ అనే మాటకి భీరు, భీతి అని అర్థము. ఇంకో పక్క చూసారంటే అభినవ గుప్తుడు అనే ఒక ఆయన, గొప్ప ఆయన, పరాత్రింశిక అనే ఒక ఆయన గ్రంథంలో భైరవో భరణాత్మకో మహామంత్ర రవాత్మకశ్చ అని, భరణాత్ భీషణాత్ భైరవ అని అక్కడ చెప్పారు. ఆయన కాపాడుతారు, భరణం అంటే ఆయన కాపాడుతారు, భీషణాత్ అందరికీ భయం ఇస్తారు కనుక ఆయనకి భైరవుడు పేరు అని. అది కాకుండా క్షేమరాజుడు అనే ఉద్యోతం అనే గ్రంథంలో వకారం అనే దానిలో భరణం, రకారం అనే దాంట్లో నాశము, వకారం అనే దాంట్లో సృష్టి అని చెప్పి, సృష్టి స్థితి లయం ఈ 3నే పరమేశ్వరుడే చేస్తాడు, ఈ శివుడే ఈ కాలభైరవ రూపంలో చేస్తారు అని చెప్పి క్షేమరాజు అనేది ఆయన ఉద్యోతం అనే గ్రంథంలో చెప్పారు. ఇంకో పక్క మనం శ్రీ విద్యల్లో ప్రకాశ శక్తి, విమర్శ శక్తి అంటామంటే, అలాగే ఇక్కడ భా అంటే భాతి అనే, భా అనే ప్రభ అంటాం కదండి. ప్రభ అంటే అక్కడ ఒక వెలుతురు అన్నట్టు, ఆయన ప్రకాశ శక్తిగా తీసుకుంటాము. వ అంటే రవయతి అంటే విమర్శతి అంటే
వి విమర్శ స్వరూపంగా ఈ లోకంలో లో మనకి కనిపించే లో జ్ఞాన స్వరూపంగాను, ఈ విమర్శ స్వరూపం అంటే ఈ లోకంగాను ఆయనే ఉన్నారు. ప్రకాశ స్వరూపంగాను, విమర్శ స్వరూపంగానే ఉన్నారు అని భైరవ అని అర్థం చెప్పాము. ఇది కాకుండా విజ్ఞాన భైరవం అనే ఒక గ్రంథం ఉందండి. దాంట్లో ఈ భైరవుడిని ఎలా తెలుసు ఈ భైరవుడు అనే మా పరమేశ్వరుడిని ఏ విధంగా తెలుసుకోవాలి అని అక్కడ చాలా శ్లోకాలున్నాయి. దాంట్లో అంతఃస్వానుభవానంద వికల్పోన్ముక్త గోచర యావస్థావ యావస్థాభరితాకాశ భైరవీ భైరవ అని భైరవి భైరవాత్మనః అని ఈ ఆయన అంతఃస్వానుభవ ఆనంద మన లోపల ఉన్న ఆనంద స్వరూపంగా ఆయన పరమేశ్వరుడుగా ఉన్నారు. వికల్ప ఉన్ముక్త గోచర ఈ మనసులో ఉన్న వికల్పం అన్నీ ఏది లేకుండా ఏ ఒక్క ఆలోచనలు లేకుండా ఉంటే ఆయన్ని మనం చూడగలము. యావస్థాభరితాకాశ భైరవి భైరవాత్మక అలా ఉంటే ఈ భైరవి ఆయన శక్తి స్వరూపంగా ఉన్న ఆయన ఈ విమర్శ స్వరూపంగా ఈ లోకంగా ఉన్న భైరవిను భైరవుడుగా ఉన్న జ్ఞాన స్వరూపంగా ఉన్న ఆయన్ని మనం తెలుసుకోగలము అని. తత్వపుస్తత్వతో జ్ఞేయం విమలం విశ్వపూరణం ఏవం విదే పరే తత్వే పూజ్య కశ్చ తృప్యతి అని ఆయన తత్వస్వరూపం జ్ఞాన స్వరూపంగా ఉన్నారు. ఆయన్ని అలా తెలుసుకుంటే కః పూజ్య కశ్చ తృప్యతి ఆయన ఇంకా ఎవరిని మనమే ఆ భైరవుడు ఆయన మనసు లోపల ఆయన్ని తెలుసుకుంటే పరమేశ్వరుని ఇంకా ఎవరు పూజ్యుడు ఎవరిని మనం తృప్తి చెయ్యాలి అని. ఏవం విధ భైరవస్య యావస్థ పరిగీయతే సాపరాపర రూపేణ పరాదేవి ప్రకీర్తిత అని ఈ భైరవిని పరాదేవిగాను భైరవుడిని పరమేశ్వరుడుగాను ఇలా ఎవరైతే స్తోత్రం చేస్తారో వాళ్ళు వాళ్ళతో సాయుధ్యం అవుతారు అని ఇలా విజ్ఞాన భైరవం అనే గ్రంథంలో భైరవుడు భైరవి అని పరమేశ్వరుడు శివపార్వతుల గురించి ఆది దంపతుల గురించి ఇలా చెప్పబడింది. ఈ భైరవుడు అనే దాంట్లో మనం చాలా చోట్ల చూసుంటాము. ఈ మన శివుడి దేవస్థానంలో భైరవుని విగ్రహం కూడా చూసుంటాము. ఇక్కడ రూపం చూసామంటే ఈ మనుషులు ఒక ఇలా ఇది మాలలుగా పెట్టుకుంటారు తలలేది. పాముని అన్ని చోట్ల ఆభరణాలుగా పెట్టుకుంటారు. యజ్ఞోపవీతంగాను, చేతిలో గాజులుగాను, మెడల్లో హారంగాను ఇవన్నీ పాములు పెట్టుకుంటారు. అనేక రకమైన ఈ యుద్ధంలో వాడే వెపన్స్ అంటారు కదండీ! ఆయుధాలు. ఆ ఆయుధాలని అనేక రకమైన ఆయుధాలు ఆయన చేతిలో పెట్టుకుంటారు. ఏనుగు ఒక చర్మాన్ని ఆయన బట్టగా వేసుకొనుంటారు అని. ఆయనకి కుక్కని వాహనంగా పెట్టుకొనుంటారు. 4 కుక్కలుంటాయి. 4 కుక్కలు 4 వేదాలుగా భావించి ఆ 4 వేదాల్ని ఆయన చేతిలో పెట్టుకొని ఇదిలో చేస్తారని చెప్పి ఆయన అలా ఒక వాహనంగా చూపిస్తారు. శ్రీ విద్యాది గ్రంథంలో చాలా చోట్ల మనం 8 రూపమైన భైరవులు అలా చూస్తున్నాము. వటుక భైరవం, అసితాంగ భైరవం, రురు భైరవం, క్రోధ భైరవం, ఉన్ముత్త భైరవం, భీషణ భైరవం, సంహార భైరవం, కాండ భైరవం అని. ఇలా 8 రకమైన భైరవులు అలా వినున్నాము ఇలాంటి గ్రంథాల్లో. ఈ భైరవుడు ఒక కథ చెప్పేమంటే మనం భైరవుడి చేతిలో ఒక తల ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఆ తల ఏంటి అంటే ఆ బ్రహ్మదేవుడు ఒక తల. అక్కడ 2 రకమైన కథలు వింటాం మనం. ఒకటి ఏమో పరమేశ్వరుడు ఈ బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడులో నేను గొప్ప అని ఈ విష్ణుమూర్తిను, బ్రహ్మను అనుకుంటూ ఉంటుంటే పరమేశ్వరుడు లింగోద్భవం అంటారు. జ్యోతిర్లింగ స్వరూపంగా ఆయన కింద పాతాళ లోకం నుంచి పైన ఆకాశం అంత వరకు అనాదిగా ఆయన ఒక లింగాన్ని ఉద్భవం చేసి మీరిద్దరూ పైన ఒక పై భాగంని కింద భాగంని చూసి రండి. చూసి వస్తే మీరు నాకు సమానమని ఒప్పుకుంటా అంటే అప్పుడు బ్రహ్మ ఏమో పక్షి రూపంగా పైకి వెళ్ళగాను, విష్ణు ఏమో కూర్మ రూపంగా కిందకి వెళ్ళగాను ఇలా వాళ్ళ పైకి వెళ్ళగా ఆ పైన ఏంటి చూడలేకపోయారు. ఆ చివరికి వెళ్ళలేకపోయారు అన్నా కూడా బ్రహ్మదేవుడు అబద్ధాలు చెప్పి నేను పైకి వెళ్ళి చేరాను అని చెప్పగా, విష్ణుమూర్తి నేను చూడలేకపోయాను అందుకు నువ్వు గొప్ప అని ఒప్పుకుంటాను అని చెప్పగా, అప్పుడు ఈయన అబద్ధాలు చెప్పారు కనుక ఆయనకి కోపం వచ్చి ఆయన 2 కళ్ళ మధ్య నుంచి భైరవుడిని తీసుకొచ్చి ఆ భైరవుడేమో బ్రహ్మదేవుడు ఒక తలని పీకేసాడు. 5 తలలో ఒక తల పీకేసాడు అని ఒక పక్కను. ఇంకో పక్క అలాగే బ్రహ్మదేవుడు నాకు 5 తలలు ఉన్నాయి, పరమేశ్వరుడికి 5 తలలు ఉన్నాయి కనుక నేను పరమేశ్వరుడు ఒకటే
అని ఒక అహంకారంతో ఉన్నాడు అని చెప్పి ఆ అహంకారం తగ్గించడం కోసం భైరవ రూపంగా వచ్చి ఒక తలని తీసేసాడు అని అలా చేతిలో చతుర్ముఖ బ్రహ్మ ఒక తల పెట్టుకున్నారు అని అక్కడ కథ. కానీ ఎంతైనా బ్రహ్మహత్య చేశారు కదండి. బ్రహ్మహత్య చేస్తే అలాంటి పాపం పోదు కనుక ఆయనకి 3 లోకాల్లో భిక్షాటనంగా తిరిగాడు ఈ పరమేశ్వరుడు అని. అది మటుకు ఆ బ్రహ్మహత్య దోషం అన్నది కాశీ క్షేత్రంకి వెళితే కాశీ క్షేత్రంలో ఆ బ్రహ్మహత్య దోషం పోయింది అని అక్కడ ప్రఖ్యాత. అలాంటి క్షేత్రం అంత పెద్ద దోషమైనాను ఆ క్షేత్రంలో ఉంటే అక్కడ ఆ దోషం పోతుంది అని అక్కడ ఆయనకి దేవస్థానము అక్కడ అక్కడ ఉన్నట్టు ప్రఖ్యాత పొందిన ఇది భైరవుడి కథ. అందుకనే బ్రహ్మదేవుడు కూడా గుడిలంతా ఉండవండి. ఇక్కడ ఆయనకి శాపం ఇచ్చిన వల్ల మీకు దేవస్థానాలు ఉండవు, నీకు గుడులు ఉండవు, నీకు పూజలు జరగవు అని ఆయన శాపం ఇచ్చిన వల్ల ఇలా భైరవుడు కథ ఇక్కడ వింటూ ఉంటాము. అలాంటి కాలభైరవాష్టకం ఇప్పుడు మొదలుపెట్టి చూద్దాము. మా పరమేశ్వరుడు గురించి ఆయన ఒక గొప్పతనం గురించి చెప్పబడిన ఈ కాలభైరవాష్టకం. ముందు ఒక శ్లోకం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే అని ముందు ఒక శ్లోకం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం అని ముందు ఒక ఇది. దేవరాజ సేవ్యమాన, దేవరాజుడు అంటే ఇంద్రుడు అండి. ఇంద్రుడు లాంటి దేవతల వల్ల కూడా ఆయన సేవింపబడతారు అని అంటే మనుషులు మట్టుకు కాదండి, అందరు దేవతలు అందరికీ ఆయన పరమేశ్వరుడు పరమాత్మ కనుక అందరికన్నా గొప్ప ఆయన కనుక ఆయన్ని ఇలా ఇంద్రుడు లాంటి దేవతలు అందరూ కూడా ఆయనకి సేవలు చేస్తారు, పూజలు చేస్తారు అని. పావనాంగ్రి పంకజం అని రెండవది. పావన అంగ్రి పంకజం. అంగ్రి అంటే పాదం అండి, పంకజం అంటే పద్మం అండి. పద్మం అంటే లోటస్ అంటాం కదండి. అది సంస్కృతంలో పంకే జన్మం లభతే ఇది పంకజ అని. పంకంలో బోరదలో పుడుతుంది కనుక అది పంకజం పద్మం అనే పేరు. బురదలో చాలా పుట్టినాను, చాలా క్రిములు అన్ని పుట్టినాను, అవన్నిటికీ పంకజం అనే పేరు లేదు. ఆ బురదలో పుట్టిన దాంట్లోనే అత్యంత ప్రఖ్యాతమైనది, అత్యంత అందమైనది ఈ పద్మమే కనుక దానికే ఇలా పంకజం అనే పేరు అని. పంకే జన్మం లభతి, బురదలో పుట్టింది కనుక అని. అలా అంగ్రి పంకజం, మీ పాద పంకజములో అంటాం కదండి, అలా ఆయనకి పంకజం లాంటి పద్మం లాంటి ఆయన పాదంలో అత్యంత పావనం నిర్మలం, ఆయన అత్యంత నిర్మలమైన అత్యంత శుద్ధమైన ఆయన పద్మం లాంటి ఆయన పాదాలు అని. తర్వాత వ్యాల యజ్ఞ సూత్రం. వ్యాల యజ్ఞ సూత్రం అంటే వ్యాలం అంటే పాము అండి, యజ్ఞ సూత్రం అంటే యజ్ఞోపవీతం. మన దంజం అని మనం ఉపనయనం వేసుకున్నప్పుడు ఇలా దంజం అని వేసుకుంటాం కదండి, ఇది రోజు గాయత్రి జపం చేయడం కోసం దానికి వేస్తూ ఉంటాము. అలా ఈ దంజంని, ఈ పామునే దంజంగా కలిగిన వారు అని. వ్యాల యజ్ఞ సూత్రం. దాని తర్వాత ఇందుశేఖరం. ఇందుశేఖరం అంటే ఇంతకుముందు కూడా మనం పరమేశ్వరుని చంద్రమౌళి అని, చంద్రశేఖరం అని చెప్పి శివానందరాలు కూడా చూడాలంకృత శశికళాభ్యాం అని చూసాం మనం. అలా చూడాలంకృత అని అక్కడ కూడా చూసినప్పుడు చంద్రుడిని తలపైన పెట్టుకున్న ఆయన అని. అప్పుడు ఈ కథ గురించి చూసాం ఇంత ముందే కూడా. ఈ పరమేశ్వరుడు ఎందుకు చంద్రుడిని తలపైన పెట్టుకున్నాడు అంటే, ఈ చంద్రుడు ఏమో దక్ష ప్రజాపతి ఒక 27 కూతుర్లు 27 నక్షత్రాలని అలా ఆయన పెళ్లి చేసుకుంటగా అందరినీ ఒకే అది చూస్తాను అని చెప్పి దక్ష ప్రజాపతికి మాట ఇచ్చినాను. ఆ నక్షత్రాల మధ్యలో రోహిణి అనే నక్షత్రాన్ని మటుకు అత్యంత ప్రీతిగా ఆయన ఎప్పుడూనే ఆ ఒక్క అమ్మాయితోనే, ఆ ఒక నక్షత్రంతోనే, ఆ ఒక భార్యతోనే సమయాన్ని గడిపేవారు. అలా ఉండగా మిగతా 26 మందిను అసలు వాళ్ళని ఏం పట్టించుకోగా ఉండగా వాళ్ళు చాలా బాధపడి దక్ష ప్రజాపతికి వాళ్ళ నాన్నగారి దగ్గర మొరపెట్టగా దక్ష ప్రజాపతి తిరిగి వెళ్ళి ఒక్కసారి ఇలా చెయ్యక మా కూతుర్ని ఏడిపించకూడదు, అందరినీ ఒకలా చూసుకోవాలని మాట ఇచ్చేవాడు గుర్తు చేసినా కూడా ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే మరి చూసుకుంటూ అదే రోహిణితోనే సమయంని గడుపుతూ ఉండగా చంద్రుడిని
అప్పుడు కోపం వచ్చి దక్ష ప్రజాపతి నువ్వు నాశనం అయిపోతావు, క్షీణం అయిపోతావు అని శాపం ఇవ్వగా, అప్పుడు ఆయన ఒక్కొక్క దేవతలు విష్ణుమూర్తి దగ్గర, బ్రహ్మ దగ్గర, అందరి దగ్గర వెళ్ళి ఆయన క్షమాపణ అడిగితే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నీ ఇది క్షమాపణ అడుగు అని అంటే పరమేశ్వరుడు నేను నిన్ను కాపాడుతాను, కానీ నువ్వు చేసిన తప్పుకి నువ్వు నీ శిక్ష నిశ్చయంగా అనుభవించాలి. అందుకని నువ్వు 15 రోజులు కొంచెం కొంచెంగా క్షీణిస్తావు. అప్పుడు మళ్ళీ మొత్తం శూన్యం అయిపోయి మళ్ళీ ఒక్కొక్క రోజు మళ్ళీ పెరిగి మళ్ళీ పూర్తిగా అవుతావు. పౌర్ణమి దాకా చిన్నగా ఉన్న చంద్రుడు పూర్తిగా పూర్ణ చంద్రుడుగా పౌర్ణమిగా అవగా మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య దాకా 15 రోజులు కొంచెంగా క్షీణిస్తూ ఉంటారు అని. ఎందుకు అంటే ఇది ఈ కథ వల్లే, ఇలాంటి శాపం వల్లే అని. అందుకు నేను ఇలా కాపాడుతున్నాను అని చెప్పి, నేను నీకు అభయం ఇస్తున్నాను అని చెప్పి ఆ గుర్తుగా పరమేశ్వరుడు తన తలపైన చంద్రుడిని తీసి పెట్టుకున్నాడు అని ఇలా ఒక కథ. అందుకని ఇందు శేఖరం అంటే ఇందు అని చంద్రుడిని తలపైన శేఖరం శిరస్సు పైన పెట్టుకున్నాడు, శిరస్సు పైన కిరీటంగా శేఖరంగా పెట్టుకున్నాడు అని చెప్పి ఇందు శేఖరం అని పేరు. కృపాకరం అత్యంత కరుణానిధి, కరుణతో కలిగి ఉన్న ఆయన ఎప్పుడూనే ఏ తప్పులు చేసినా తన దగ్గర వచ్చి కాపాడమని శరణం పెడితే తప్పకుండా క్షమించి వాళ్ళకి శరణం ఇస్తారు. ఇప్పుడు చంద్రుడికి ఎలా శరణం ఇచ్చారో అలాగే అందరికీ శరణం ఇస్తారు అని చెప్పి ఆయనకి కృపాకరం అని పేరు. దాని తర్వాత నారదాది యోగి బృంద వందితం. బృందం అంటే ఒక గ్రూప్ అండి, ఒక బృందం అంటారు కదా, ఒక కలిసి కట్టి ఉన్న వాళ్ళని బృందం అంటారు. యోగి అంటే ఏంటంటే కర్మేంద్రియాల్ని, జ్ఞానేంద్రియాల్ని అదుపులో పెట్టేవారు అని. ఈ అన్నింటికన్నా కష్టమైన విషయంని మన ఇంద్రియాల్ని అదుపులో పెట్టడం అన్నది. అంటే మనం ఇలా కన్ను ఎప్పుడూనే మనం కావాల్సిన వస్తువు చుట్టూ అలా ఎప్పుడు మనం చదువుకుందాం అనుకుంటామో, ఎప్పుడు మనం ఏదైనా చాలా ముఖ్యంగా ఏదైనా చేద్దాం అనుకుంటామో అప్పుడే మనకి ఎక్కడైనా టీవీలో ఎలక్షన్ న్యూస్ వస్తుందా, మోడీ గెలిచారా లేదా, ఈ క్రికెట్ మ్యాచ్ అవుతుందా లేదా, వరల్డ్ కప్ లో ఏమవుతుంది, స్కోర్ ఏంటి ఒకసారి చూసొద్దాము, ఇలాంటి విషయాల్లో కళ్ళు పరిగెత్తగా చెవులంతా కూడా కరెక్ట్ గా మనకి ఎప్పుడు మనం ఇదిగా అనుకుంటామో అప్పుడే మనకి ఇష్టమైన సంగీతం అలా వినిపించి, లేదా మనకి పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు మనం ఉన్నవన్నీ అపార్ట్మెంట్లు కదండి, మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరు టీవీ చూసినా వాళ్ళ ఇంట్లో ఏం చూస్తున్నారో మనకి వినిపిస్తుంది. అందుకని అన్నీనే మనకి వినిపించి అలాగే ఏదో ఒకటి మనకి అక్కర్లేని విషయాలు మనకి ఇలా ఇంద్రియాలు మనకి ఎప్పుడు మనం నిగ్రహంగా పెట్టుకోవాలనుకుంటామో అప్పుడే అక్కర్లేని విషయాల గురించి అలా పరిగెడతాయి. ముక్కు ఎప్పుడూనే వచ్చి ఏ వంట అవుతుంది, ఇలాంటి మంచి వంటలా ఉంది, చాలా రుచికరమైన వంటలా ఉంది అని చెప్పి దాని గురించి అలా పరిగెత్తగా, అలా జిహ్వా కూడా ఇలా రుచిగా ఉంటుందేమో అని అలా పరిగెత్తగా, ఇలా ఒక్కొక్క ఇంద్రియము దాన్ని అదుపులో పెట్టడం అనేది చాలా కష్టము అని మనం రోజు లౌకికమైన ఇది మన జీవితంలో చూస్తూ ఉన్నాము. ఇవన్నిటిని దాటి మనస్సుని నిగ్రహంలో పెట్టడం అన్నది చాలా పెద్ద యోగులకి, చాలా భక్తులకే అలాంటి వీలు కాని పని, ఒక్క క్షణంకి కూడా ఉండదు అని. ఈ మనసు అనేది మనం ఈ అన్నింటికన్నా చాలా వేగంగా ఉంటుంది. మనకి ఈ మనిషికి ఏది స్పీడ్ ఆఫ్ లైట్, స్పీడ్ ఆఫ్ సౌండ్ అని ఏదో అంటాము, అవన్నింటికన్నా వేగం అనేది మన ఇక్కడి నుంచి ఒక క్షణంలో అనుకునేప్పటికీ మన అమెరికాలో నా మనవాళ్ళు ఏం చేస్తున్నారు అని నాకు ఒక్కసారి నా ఆలోచనలు అక్కడ దాకా వెళ్ళిపోతే, పిల్లలు మనవాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంతంత దూరాల్లో అని. అలా ఎంత దూరమైనా క్షణమాత్రంలో వెళ్ళగలిగేది మనస్సు. అలా మనస్సుని మన అదుపులో పెట్టడం అనేది అంతకన్నా కష్టం. ఇవన్నిటినీ అదుపులో పెట్టడం అనేది యోగిల వల్లనే అవుతుంది. ఎప్పుడు పరమేశ్వరుడి పైన భక్తితో, ఎప్పుడు ఈ దేవతారాధన చేస్తూ ఎప్పుడు ఎవరు ఉంటారో అలాంటి వాళ్ళు యోగిలు. నారదాది యోగి బృంద వందితం. నారదుడు అలాంటి యోగిల్లో ఒకలైన నారదుడు. ఈ నారదుడు లాంటి యోగిలు నమస్కారం చేసే, ఎప్పుడు తన మనసులో పెట్టుకున్న పూజలు చేసే ఈ పరమేశ్వరుడు అని. ఇలా నారదాది యోగి బృంద వందితం. దిగంబరం, దిక్కునే అంబరంగా పెట్టుకున్నవాడు దిగంబరం అని. అంటే దిక్కునే వస్త్రముగా పెట్టుకున్న ఆయన అని. అంటే ఆయన వస్త్రాలు ఏం లేవు ఆయనకి. ఏది చాలా ఆడంబరంగా నా పుట్టినరోజుకి ఒక్కొక్కసారి నేను కొత్త వస్త్రం వేసుకుంటాను, లక్షలాది వస్త్రాలు ఉన్నాను, ఇంకా నాకు చూస్తే ఇంకా కొత్తవి కొందాం అనుకుంటూ ఉన్న మన మనస్సుకి
ఎలా ఉండాలి, వస్త్రాలకి అంత ముఖ్యత్వం ఇవ్వకూడదు అని చూపించడం కోసం దిగంబరం దిక్కునే అంబరంగా పెట్టుకున్న అలాంటి కాశికా పురాదినాథ కాలభైరవం భజే అని కాశీ దేశంకి అధిపతిగా ఉన్న కాశికా పురాదినాథ అలాంటి నాథుడు మా పరమేశ్వరుడు. అలాంటి కాలభైరవుడికి నేను నమస్కారం చేస్తున్నాను, భజన చేస్తున్నాను, పూజ చేస్తున్నాను అని అద్భుతంగా మొదటి శ్లోకం చేసి ముగించాం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే అని ముందు శ్లోకం. రెండో శ్లోకం భానుకోటి భాస్వరం భవాబ్దిధారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమస్తశూన్యమక్షరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే అని రెండో శ్లోకం. భానుకోటి భాస్వరం అని ముందు వాటిది. భాను అంటే సూర్యుడు అండి, కోటి సూర్యుడు ఒక భాస్వరం ఒక వెలుతురు. ఒక సూర్యుడు వెలుతురే మనం చూడలేకపోతున్నాం. కళ్ళు తెరిచి మట్ట మధ్యాహ్నం సూర్యుడు ఉంటే ఆయన్ని కళ్ళు తెరిచి మనం చూడలేకపోతాం, అంత ఒక వెలుతురు. అలాంటి కోటి సూర్యులు ఒక చోటులో ఉంటే ఎంత వెలుతురు ఉంటుందో అలాంటి వెలుతురు కలిగిన ఇది మా పరమేశ్వరుడు అని. భానుకోటి భాస్వరం. దాని తర్వాత భవాబ్ది తారకం అంటే భవం అంటే సంసారం అండి. ఈ సంసారం అనే సాగరం, భవ అబ్ది, ఈ సాగరంని దాటేలా చేస్తున్నారు అంటే అన్నింటికన్నా మనకి కష్టమైన ఇది లోకంలో ఏంటంటే ఈ సంసారం అనేది. ఈ సంసారంలో నేను మునిగి బయట రాలేకపోతున్నాను పరమేశ్వర అని. ఈ సంసారంలో సుఖము దుఃఖముతో రెండు కలిగి ఉన్న దుఃఖమే ప్రాధాన్యంగా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఇది ఈ సుఖం వచ్చినాను అది ఏదో కొద్ది క్షణాల కోసం వచ్చేది సుఖమే, కానీ ఎప్పుడు పర్మనెంట్ సుఖం అనేది లేనే లేదు. అందుకని ఇలాంటి అరుచికరమైన సంసారం నుంచి, ఎప్పుడు దుఃఖమే ప్రాధాన్యంగా కూడిన సంసారం నుంచి నన్ను కాపాడు పరమేశ్వర అని భవాబ్ది తారకం అని ఇక్కడిది. పరం అన్నింటికన్నా పరమైన, అన్నింటికన్నా గొప్పమైన ఆ పరమేశ్వరుడు పరం అని. తర్వాత నీలకంఠం మనం ఇంతకుముందే కూడా చూసాం. ఇక్కడ ఆయన కంఠం నీలముగా ఉంటుంది. ఎందుకంటే నీలంగా ఉంటుంది అంటే కాలకోట విషాన్ని ఆయన మింగారు. అమృతాన కోసం దేవతలందరూ ఈ పాల సముద్రం అక్కడ మథనం చేస్తున్నప్పుడు విషము రాగా అక్కడ ఆ విషం దగ్గర వచ్చి అందరూ దేవతలు అసురులు అందరూ వాళ్ళు మూర్ఛపోగా అప్పుడు అందరూ పరిగెత్తి వెళ్ళి ఒక్కొక్కరు వెళ్ళి ఈ వారి విష్ణుమూర్తిని బ్రహ్మ అందరినీ కోరుకుంటే ఇలా దాన్ని పరమేశ్వరుడే కాపాడగలరు అని చెప్పి పరమేశ్వరుడు ఏ మాత్రము ఆలోచించకుండా తన కోసం అభయం కోసం వచ్చారు చేసి ఆ విషయం తీసుకుని ఆయన మింగేస్తారు. పక్కనే అమ్మవారు ఉంది కనుక ఇక్కడ మనం చాలా చోట్ల ఈ కాలంలో ఏంటంటే ఆడవాళ్ళు అసలు ముందు చూపు ఉండరు అంటారు. అది అబద్ధము అని చూపడం కోసం ఇదే ఒక ఉదాహరణగా చెప్తారు. మగవాళ్ళు అని అవసరపడి అక్కడ ఏముంది లేదు అని చెప్పి ఇప్పుడు కష్టం పోవాలి, దానికి ఏం చెయ్యాలో అది చేసేస్తారు. ఇప్పుడు అక్కడ అందరూ విషం వల్ల కష్టపడుతున్నారని ఆయన తీసుకుని ఆయన మింగేశారు. కానీ ఆ విషం వల్ల తాను కడుపు లోపల ఉన్న ఎన్నో లోకాలు ఉన్నాయి, ఆ లోకాల్లో అవన్నీ మండిపోతాయని మా పరమేశ్వరుడు ఆలోచించలేదు. కానీ మా అమ్మవారు ఇక్కడ ఉన్న వాళ్ళు బాగుండాలి, అక్కడ ఉన్న వాళ్ళు బాగుండాలి, ఏమాత్రం హాని కలగకూడదు అని చెప్పి ఆ విషముని అలా మధ్యలోనే అలా గొంతులోనే పట్టి అక్కడ ఆపేసి చెయ్యి మా పరమేశ్వరుడి పైన ఒక గొంతులో ఒక చిన్న చెయ్యి వేస్తే ఆ విషయం అక్కడికక్కడే ఆగిపోయింది. అలా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న లోకాల్లో ఏమాత్రం హాని కలగకుండా అక్కడ విషయం అక్కడే ఆగిపోయింది కనుక నీల రంగుగా మారింది అని చెప్పి అక్కడ నీలకంఠముని ఆయనకి పరమేశ్వరుడికి పేరు. నీలకంఠం ఈప్సితార్థదాయకం. ఈప్సితం అంటే కోరుకున్న వరమని ఇస్తారు. ఈప్సితం అంటే కోరుకోవడం, అర్థం అంటే వస్తువులైనా ఏదైనా. మా పరమేశ్వరుడికి అయితే మా పరమేశ్వరుడికి ఆశుతోషి అని పేరు. ఏమాత్రం చిన్న ఒక ఏకో బిల్వం తత్ర అని శల్యం చకించిత్ సమర్పితం శంకరమూర్తిని అని ఒక చుక్క నీళ్లు 4 బిల్వ పత్రాలు వేస్తే చాలు, దాంతోనే సంతోషపడిపోతారని, ఏం అడిగినానో అది ఇస్తారు అని ఆశుతోషి పేరు మా పరమేశ్వరుడికి. ఆయన అలాంటి ఈప్సితార్థదాయకం, మీకు కావాల్సినవన్నీ ఇస్తారు, కావాల్సినంతకన్నా ఎక్కువ ఇస్తారు అని.
త్రిలోచనం 3 కళ్ళు ఉన్నాయన అని. ఇది కూడా మనం ఇంతకుముందు శివ పంచాక్షర స్తోత్రంలో చంద్రార్క వైశ్వాన లోచనాయ అని చూసాము. అంటే చంద్రుడు, సూర్యుడు, వైశ్వానరుడు అగ్ని. ఇలా సూర్యుడు, అగ్ని, ఇలా చంద్రుడు ముగ్గురిని 3 కళ్ళుగా పెట్టుకున్న వాళ్ళు అని ఒక ఇలా త్రిలోచనం 3 కళ్ళు ఉన్నాయన అని ఇక్కడ చూసాము. కాలం అని నెక్స్ట్ ఏంటంటే కాలం అంటే మృత్యువు. మృత్యువుకే ఆయన సంహారం చేస్తారు. కాలస్య మృత్యోహో కాలం అని. మృత్యువు అంటే యమధర్మరాజు. ప్రళయ కాలంలో అందరికీ నాశనం అవుతుండే, ఆఖరికి యమధర్మరాజుకు కూడా మృత్యు నిశ్చయంగా ఉండవలసిందే. ఆ యమధర్మరాజుని కూడా మృత్యువు ఇచ్చే సంహారం చేసేది మా పరమేశ్వరుడే. అది తాండవం ఆడి పరమేశ్వరుడు అక్కడ అందరు లోకం మొత్తం అన్ని నాశనం అయిపోతే అన్ని సంహారం చేస్తుంటే మా అమ్మవారు అక్కడ ఉంది. సాక్షిని విజయతే తవ మూర్తి రేఖ అని మా సాక్షి స్వరూపంగా ఉంది అమ్మవారు. అక్కడ మొత్తం లోకం మొత్తం సంహారం అయ్యేది చూస్తూ ఉంటుంది అని. అలా మృత్యువు కూడా ఆయన మృత్యువు కూడా ఆయన మరణంని సంహారణ ఇస్తూ ఉంటారు అని ఒక పక్కన. అలా మృత్యు ఒక భయంని ఆయన తీస్తారు. ఆయన్ని అంటుకుంటే మృత్యు ఒక భయం ఉండదు అని ఇంకో అర్థము చెప్పి అక్కడ కాలం అని చెప్పారు. దాని తర్వాత అంబుజాక్షం అంటే అంబుజం అంటే ఇంతకుముందు పంకజం చెప్పాము. అంబుజం అంటే అప్పులో జన్మ చేసేది అని, అంటే నీటిలో జన్మ చేసేది. ఇంతకుముందు చెప్పినట్టు నీటిలో చాలా జన్మ చేసినా కూడా అన్నింటికన్నా ఇది పద్మమే కనుక పద్మముకి ముఖ్యంగా అంబుజం అనే పేరు. అంబుజాక్షం అంటే పద్మము లాంటి పెద్ద పెద్ద అందమైన కళ్ళు కలిగిన అని మా పరమేశ్వరుడు అని. తర్వాత అష్టశూన్యం అంటే దేశకాల అపరిచ్ఛిన్నం అర్థం. అంటే మా పరమేశ్వరుడు లేని దేశము లేదు, సర్వవ్యాపి అన్ని చోట్ల ఉంటారు అని. మా పరమేశ్వరుడు లేని కాలము లేదు అని. అంటే ఒక కాలంలో ఉన్నారు, ఒక కాలంలో లేదు, నాశనం అయిపోతారు. ఇంత ముందు కాలంలో లేదు అని కాదు, 3 కాలాల్లోనూ ఉన్నారు, అన్ని దేశాల్లోనూ ఉన్నారు, సర్వవ్యాపిగా ఉన్నారు కనుక ఆయన దేశకాల అపరిచ్ఛిన్నం అంటాము. అది అష్టశూన్యం అని అంటాం అన్నమాట. అదే అక్షరం అంటే ఆయనకి క్షరతి ఇది అక్షర, దానికి నాశం అన్నది లేదు, ఆయనకి ఎప్పుడు నాశం ఉండదు కనుక ఆయనకి అక్షరం అనే పేరు. ఇలాంటి మా పరమేశ్వరుడి కాశికాపురాదినాథ కాల భైరవం భజే అని. అలాంటి కాశీపురాధీశ్వరుడు, కాశీకి అధిపతి అయిన మా పరమేశ్వరుని నేను నమస్కారం చేస్తున్నాను, భజన చేస్తున్నాను, స్తోత్రం చేస్తున్నాను అని ఇలా 2 శ్లోకాలు చూసి ముగించాము. మిగతా తరువాయి భాగం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చే వీడియోలు చూద్దాం. నమస్కారం. ఓం సహనా భవతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। हरि ओम।